హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతుంది. కుక్కట్పల్లి, మూసాపేట్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బోరబండ, అమీర్పేట్, పంజాగుట్టలో భారీ వర్షం పడుతుంది. ఇటు ఉప్పల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, రామంతపూర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, నారపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. కుషాయిగూడ, కీసర, చర్లపల్లి, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, కాప్రా, సైనిక్పూరి తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అనవసరంగా ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అనేక చోట్ల భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విధులు ముగించుకుని ఇంటికి వద్దామనుకున్న వారంతా వర్షంతో ఆఫీసులకే పరిమితమయ్యారు. రోడ్ల మీద మోకాల లోతులో నీరు నిలిచి ఉండడంతో వాహనాలు రోడ్లపైనే మొరాయిస్తున్నాయి. దీంతో అనేక అవస్థలు పడుతున్నారు. ఇక హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. చాలా ప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. దానికి సంబంధించిన మరింత పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. ఇటు కుక్కట్పల్లి, హిమాయత్ నగర్, అదేవిధంగా మియాపూర్, షేర్లింగంపల్లి, అదేవిధంగా సిటీ శివార్ ప్రాంతాలతో పాటు సిటీ నడిబొడ్డున కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. దాదాపు 1 అవర్ నుంచి కూడా కంటిన్యూర్ గా వర్షం పడుతుంది. ఎడతెరిపి వర్షంతో ఇటు పలు ప్రాంతాల్లో రోడ్లను కూడా జలమైన పరిస్థితి పడుతుంది. ఇటు మేజర్ గా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువగా కుక్కట్పల్లిలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లపై వర్షం నీరు చేయడంతో కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ అన్ని కూడా నిండుకొని వర్షం నీరు రోడ్లపై చేరింది. దీంతో అక్కడక్కడ వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 9 కి వర్షం స్టార్ట్ అయింది. దాదాపు 1 అవర్ నుంచి కూడా ప్రజెంట్ అయితే కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో పాటు ఈదుగాలతో వర్షం పడుతుంటే మరికొన్ని చోట్ల చిరుజల్లు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మేజర్ గా అయితే ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, షేర్లింగంపల్లి, మియాపూర్, కుక్కట్పల్లి, జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఇటు సిటీ శివార్ ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొట్టున్న పరిస్థితి ఉంది. అయితే రేపు ఇటు అల్పపీడనం ప్రభావంతో ఇటు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి మరి ఇలాగే వర్షం కంటిన్యూ అవుతే మరి 2-3 రోజుల పాటు ఇలాగే ఉంటే మాత్రం హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా దాదాపు 3 రోజుల నుంచి కురిసిన వర్షాన్ని కూడా సిటీ శివార్ ప్రాంతాల్లో కూడా ఇటు వర్షం నీరు ఇళ్లలోకి కొన్ని చోట్ల వచ్చింది. దీంతో కొంతమంది తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు నైట్ టైంలు కూడా ఇదే విధంగా వర్షం కంటిన్యూ అయితే మాత్రం హైదరాబాద్ ప్రజలకు కొంచెం ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు మాన్సూన్ టీంలకు కూడా రంగంలోకి దించి ఎక్కడన్నా లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటే మాత్రం
ఎవరికైనా ఇళ్లలోకి వర్షపు నీరు చేరితే మాత్రం వెంటనే అప్రమత్తమై ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీములకు కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు సిటీ వ్యాప్తంగా కొన్ని చోట్ల అయితే ఇప్పటి వరకు మ్యాన్ హోల్ అని కూడా కొన్ని కూరుకుపోవడంతో అక్కడక్కడ రోడ్లపైకి వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో వాహనదారులు ఆ రూట్ లో వెళ్లాడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మేజర్ గా ఇటు బంజారాహిల్స్ నుంచి కోటి వెళ్లేవారు కానీ ఇటు పంజాగుట్ట నుంచి కోటి వెళ్లేవారు కొంచెం పబ్లిక్ వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పరిస్థితి. అయితే కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ కూడుకుపోయి వర్షం నీరు రోడ్డుపై చేయడంతో దాదాపుగా మోకాళ్ళతో వర్షం నీరు అయితే అక్కడక్కడ చేరిన పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని కూడా ట్రాఫిక్ పోలీసు కూడా ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్ వద్ద క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రేపు బంగాళాఖాతంలో ఇటు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే సూచించిన నేపథ్యంలో మరి వర్షం ఈ రకంగా దంచి కొడితే మాత్రం మరి హైదరాబాద్ కి మళ్ళీ వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం లాస్ట్ టైం కూడా చూసాం. దాదాపు ఇటు ఓల్డ్ సిటీలో కానీ ఇటు అబ్దుల్లాపూర్ మెట్లో కానీ సిటీ శివారు ప్రాంతంలో మాత్రం ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. లాస్ట్ టైం చాలా ఇళ్లలోకి కూడా నీరు వచ్చిన పరిస్థితి. కాబట్టి మరి ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మాత్రం ఇప్పటికే ఇటు సిటీ శివారు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సమాచారాన్ని చేరవేయాలి. ఎవరికైనా నైట్ టైం ఇబ్బందులు తలెత్తినా ఎక్కడైనా ఇటు పవర్ సంబంధించి పవర్ కట్స్ సంబంధించి ఇబ్బందులు తలెత్తినా లేకపోతే ఈదులుగాలకు చెట్లు కూలిపోయినా కానీ జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా చూస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఎవరు కూడా పాత ఇళ్లలో కూడా ఉండకూడదు. ఎందుకంటే వర్షానికి గోడలన్నీ కూడా నానిపోయి కూలిపోయే ప్రమాదం ఉంటది. లాస్ట్ టైం కూడా చాలా చోట్ల ప్రమాదాలు కూడా జరిగిన సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలని కూడా చెప్పింది. కాబట్టి ఈ దాదాపుగా 1 hour నుంచి కూడా ఎడతెరిపి లేకుండా సిటీలో వర్షం పలు చోట్ల కూడా దంచి కొడుతుంది. కాబట్టి ఇలాగే 2-3 రోజులు కొనసాగితే మాత్రం హైదరాబాద్ ప్రజలకైతే మాత్రం ఇబ్బంది తలెత్తే అవకాశం అయితే ఉంది. సందీప్.